హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మితో వెన్నెల వ్లాగ్స్. ఈ రోజు అయితే ఏకాదశి కదా, ఈ రోజు ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము ఈ రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం. సో ఇప్పుడుకి స్వామికి ప్రసాదంగా కర్డ్ రైస్ చేసుకుంటున్నాం. స్వామికి ప్రసాదాన్ని సమర్పించి మేము కూడా తీసుకుంటామండి. ఇంకా కర్డ్ రైస్ అయితే మీకు కూడా చేస్తాం ఎలా చేసుకోవాలో. సో పెరుగన్నానికి కావాల్సినవి వేడి అన్నం చేసి పక్కన పెట్టుకున్నాం. నెయ్యి, పెరుగు, తిరువాత దినుసులు, జీరా, ఆయిల్, అల్లం, ఒట్టిమిరపకాయలు, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, సాల్ట్. అండ్ ఇప్పుడైతే మనం పెరుగన్నం చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం పోపు పెట్టుకోవడానికి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాం. 2 స్పూన్స్ నెయ్యి. దేవుడి ప్రసాదం కాబట్టి మనం కొంచెం నెయ్యి వేసుకుంటే మంచిది. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు, మిరియాలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాం. తర్వాత కారం లేకుండా ఉండే పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నాం. తర్వాత ఎండుమిరపకాయలు 2. వీటిని కలుపుకోవాలి బాగా. అదే కరివేపాకు వేసుకోవాలి. మనమైతే ఒక బౌల్ తీసుకొని రైస్ అంతా ఈ బౌల్లోకి వెనంలో సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత పెరుగు మేమైతే 1/2 లీటర్ తీసుకున్నాం. రైస్ ని క్వాంటిటీని బట్టి మనం కట్ తీసుకోవాలి పెరుగు. ఇప్పుడైతే మనం ఇలా రైస్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. మా ఇంట్లో పాలు లేక మేము వేయలేదు, ఆప్షనల్. పాలు అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనమైతే తిరువాత అంతా వేయించుకున్నాం కదా, ఆ పోపుని కట్ రైస్ లోకి వేసేసుకుందాం. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మేమైతే స్పైసీనెస్ కొంచెం తగ్గించుకున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీసుకుంటారు ప్రసాదం అని. మీ ఇంట్లో మీరు తినేదాన్ని బట్టి మీరు స్పైస్ వేసుకోవచ్చు. స్పైసీ మిర్చి అయినా డ్రై చిల్లీస్ అయినా. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం. సో ఇప్పుడు మన పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. దద్దోజనం రెడీ. ఇంకా మేము కూడా దేవునికి ప్రసాదంగా పెట్టి మేము కూడా స్వీకరిస్తాం. మా ఉపవాసాన్ని అయితే ఇంతతో ముగిచ్చేస్తున్నాం. కట్ రైస్ తిని ముగిచ్చేస్తాం. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మితో వెన్నెల వ్లాగ్స్. Like and share and comment our channel.